ఖమ్మం జిల్లాలో ప్రశిక్షణ మహాభియాన్ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య. డీజిల్, పెట్రోల్ ధరల పెరుగుదలకు అంతర్జాతీయ యుద్ధ పరిస్థితులే ప్రధాన కారణమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని ఆరోపించారు. ధాన్యం కొనుగోలు ఆలస్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి రైతు సమస్యలపై అవగాహన లేదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో రైతులకు బేడీలు వేసిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఏమీ చేయలేదని కాంగ్రెస్ నేతలు మాట్లాడడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఖమ్మం జిల్లాకు 3 మంత్రులు ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా పెద్దగా చేసిందేమీ లేదని విమర్శించారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాని నరేంద్ర మోదీకి విశేష మద్దతు లభిస్తోందని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మధ్యన జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో మొత్తం ప్రపంచంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది, చమురు కొరత వచ్చింది. డీజిల్, పెట్రోల్ ప్రైసెస్ మీద భారతీయ జనతా పార్టీ మీద చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మనకు ఈరోజు రాష్ట్రంలో వచ్చి 2.5 సంవత్సరాలు అయిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాల మీద వారు ఇట్లా చేశారు, మీరు చేయమని చెప్పి మాట్లాడి ఈరోజు వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత వారు చేసినటువంటి మాటలు మర్చిపోతాం, చేసిన వాగ్దానాలను మర్చిపోతాం. ఎన్నో వాగ్దానాలు చేశారు, ఎన్నో గ్యారంటీలు ఇచ్చారు. మరి నాకు తెలిసినంతవరకు ఏ గ్యారంటీ కూడా పూర్తి కాలేదు. ఏ గ్యారంటీ పూర్తి చేయకుండా ఈరోజు అందరినీ గాండ్లో వదిలేశారు పరిపాలన. ఒక 100 సార్లు ఢిల్లీకి పోయిండొచ్చు ముఖ్యమంత్రి గారు, వారితో పాటు ఒక 10 మంత్రులు పోయిండొచ్చు. పోయినప్పుడల్లా పోస్తారు, సంతోషంగా వస్తారు, మళ్ళీ మాట్లాడితే మా కేంద్రం ఏమి వెళ్ళినట్టు. ఇదే మాటలు మాట్లాడి కేసీఆర్ గారి ప్రభుత్వం ప్రజలందరూ తెలుసుకొని వారిని ఫార్మ్ హౌస్ పంపించారు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన అది, వారిని ఫార్మ్ హౌస్ పంపించేశారు.